హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళలో వీడు ఒక ప్రముఖుడు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత మొత్తంగా చెప్పుకోవాలంటే వీడి చేతుల్లోనే రాష్ట్రం అంతా మొత్తం నాకిపోయిందని చెప్పాలి. ఒక మాటలో కరెక్ట్గా పచ్చిగా చెప్పాలంటే, ఎందుకంటే 15 లక్షల కోట్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తెచ్చేశాడు. మందుబాబులను 20 సంవత్సరాలకి తాకట్టు పెట్టి 50,000 కోట్లు అప్పు తెచ్చాడు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేశాడు. ఎన్నో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేశాడు. మొత్తానికి రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేసేసి వాడిప్పుడు చేతులు దులుపుకొని వాడి మీద ఏమైనా కేసులు పడకుండా తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ నుంచి జంపు కొట్టే ఆలోచనలో ఉన్నాడని చెప్పి మనకు ఒక ముఖ్య సమాచారం అందింది ఈరోజు. మొత్తం అన్ని మీడియా ఛానల్స్లో గుప్పమంటుంది ఈ వార్త. దీని మీద ఏం మాట్లాడతారు? ఈరోజు ప్రముఖంగా చూసుకుంటే ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈరోజు చాలా ధీమా వ్యక్తం చేశారు గెలుపుకు సంబంధించి. అయినప్పటికీ కూడా కోట్ల విజయప్రకాష్ రెడ్డి గారి మీద ఓడిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ప్రధాన వనరు, ప్రధాన ముఖ్య శాఖ ఏదైనా ఉందంటే అది ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిదండి. ఈరోజు దాన్ని ఎవరైతే లీడ్ చేస్తారో, గతంలో గొప్ప గొప్ప హేమాహేములు దానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అటువంటి గొప్ప ఉన్నతమైన విలువలతో ఉన్నటువంటి శాఖని దాన్ని ఏమాత్రం డీల్ చేయలేని వ్యక్తి చేతులు పెట్టి రాష్ట్రం అప్పులు పాలవడంలో, రాష్ట్రం దివాలా చేయడంలో ఒక ప్రధాన పాత్ర, ఒక ముఖ్య కారకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పట్లో గడిచిన కాలంలో ఒక ఆర్థిక మంత్రిగా ఈయన చేతి మీద బిల్స్ పాస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కానీ వీటన్నిటిలో కూడా ఇలా రాష్ట్రం 15 లక్షల కోట్లు అప్పవడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మీరు చూస్తే ఈరోజు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఎవరైనా కేంద్రంకి సంబంధించి ఎందుకు వెళ్తారండి? సాధారణంగా ప్రజలందరూ ఏం ఆలోచిస్తారు? ప్రాజెక్టుల గురించి, రాష్ట్రానికి గురించి వెళ్తారు. కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళారో తెలుసా అండి? ప్రజలందరూ కూడా అనుకుంది గతంలో జరిగిన వాస్తవాలు అప్పులు ఇప్పించుకోవడం కోసం. మేము తాకట్టు పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. లిక్కర్ బ్యావరేజ్ కార్పొరేషన్ చెప్పేసి మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పేసి కేవలం దానికోసం వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టేశారండి. ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా అలా చేస్తారా? అసలు వీళ్ళు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఈరోజు ఒక్కసారిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యే వాతావరణం ఏర్పడింది. ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే కాదండి, అవంతి శ్రీనివాసు వైజాగ్కి సంబంధించి టూరిజం శాఖలో ఎన్ని అవినీతి చేశారండి. ఆ రోజు మర్చిపోతారంటారా రోజా గారితో తిరిగి? అసలు ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? ఒక్కసారన్నా మాట్లాడడం చేత ఉందా ఈరోజు? అదేవిధంగా రోజా గారు ఈరోజు ఇంకోసారి రోజా గారు గురించి అయితే చెప్పే పనే లేదు. ఈరోజు గుడివాడ గుడ్డు ఐటీ శాఖ మంత్రి అని ఎవరు అంటున్నారండి? పేరుకి మీరు అంటున్నారు కదండి, మీరు అంటున్నారు పేరుకైనా కూడా ఆ పేరు కూడా గుర్తులేదు అసలుకి. గుడ్డి శాఖ మంత్రి, కోళ్ల ఫారం శాఖ మంత్రి అంటున్నారు ఈరోజు. అందుకే కదా టికెట్ కూడా తెచ్చుకోలేకపోయాడు, పోయి ఎక్కడ గాజువాకలో పడ్డాడు. ఈరోజు స్టేట్ లో హైయెస్ట్ మెజార్టీ 95,000, 98,000, లక్షకి దగ్గర మెజార్టీ వచ్చింది అంటే గాజువాక జనాలు మొహం మీద కొట్టారు. పల్లా శ్రీనివాసరావు గారు, ఆయన ఇప్పుడు తెలుగుదేశంకి రాష్ట్ర అధ్యక్షులు. అది తెలుగుదేశం పార్టీ బీసీలు ఏ విధంగా ఏదో ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఇవ్వలేదండి. ఇక్కడ నోట్ దిస్ పాయింట్. బీసీల పార్టీ, వెన్నెముక పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీని, అందుకని గౌరవించి ఇచ్చారు. చాలా సౌమ్యుడు, నిజాయితీపరుడు, ఎక్కడ కూడా వివాదాస్పద రాజకీయాలు చేయలేనటువంటి వ్యక్తి అండి. ఇది ఒక చిన్న ఉదాహరణ చాలేదా? గాజువాకలు వాళ్ళ అభ్యర్థి ఎలా అంటాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎలా చూడలేదా? ప్రజలు ఎంత తీర్పిచ్చారు? భారీ ఎంపీ ఎలక్షన్ కి వచ్చిన మెజార్టీ అండి, 1,00,000 మెజార్టీ. సాధారణ మీకు గమనిస్తే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో వస్తుంది ఏది, అప్పటికి 50,000 లక్షలు వచ్చేది మెజార్టీ. బట్ ఒక స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఈరోజు మీరు చూస్తే పల్లా శ్రీనివాసరావు గారు ఏదో స్టేట్ పర్సనాలిటీ కాదండి, ఫేమస్ పర్సనాలిటీ కూడా కాదు. అక్కడ ప్రజలకు తెలుసు ఆయన ఎంత చేయగలడని చెప్పి ప్రజలు ఎంత గట్టి తీర్పిచ్చారో రాష్ట్రం మొత్తం మారిమోగిపోయింది. అవతల ఎవరైతే గుడివాడ గుడ్డు అంటారో అమర్నాథ్ గారు ఏ విధంగా చేశారు, ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలదా అంత మొహమ్మద్ చెవి కొట్టారంటే ఈరోజు వీళ్ళందరూ కూడా భయపడిపోయి డిపాజిట్ రాలేదు వాడికి. డిపాజిట్లు ఎక్కడండి? 1,00,000 మెజార్టీ డిపాజిట్ అసలు ఓట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వేసారని డౌట్. ఈ రోజు ప్రజలంతా కూడా ఏం చేశారని ఇవ్వడానికి, గుడ్డు పొదిగిందులో తెలుసుకోవడానికే. అయ్యో బాబు గుడ్డు పొదిగిందులో చూసుకోపో, మేము ఇక్కడ మంచి చేసే వాళ్ళు మేము చూసుకుంటాం, మాకు ఎమ్మెల్యేగా పనిచేసే వాళ్ళు చూసుకోవాలి, గుడ్లు పొదిగిచ్చే వాళ్ళు, కోళ్ల ఫారాల గురించి మాట్లాడు మాకు వద్దని ప్రజలు తీర్పు చెప్పారు వాళ్ళందరూ కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇలా ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేశారు, మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రతి హిస్టరీ ఉంది. బొత్స సత్యనారాయణ గురించి ఏం చెప్పాలండి? ఆయన కూడా పార్టీ మారిపోతున్నంటే ఆయన మాట్లాడేది అర్థమైతే మేము చెప్పగలం. ఇది చెప్పాడు ఇదని చెప్పేసి ఏ శాఖ మంత్రిత్వ శాఖ పనిచేశాడో, ఏం అభివృద్ధి పనులు చేపట్టాడో, ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడో ఏమి తెలియదు. ఒక మనిషి గురించి చెప్పాలంటే ఆ మనిషి గురించి తెలిస్తే చెప్పగలం.
తెలియకుండా ఏం చెప్పగలం? వాడి గురించి చెప్పాలంటే వాడు చేసిన కుంభకోణాలు అయితే బోల్డ్ ఉన్నాయి మళ్ళీ. ఇంకా దాని మీద ఒక పెద్ద వీడియో, ఒక పెద్ద history ఉంది, అది వేరే విషయం. ఇప్పుడు దాంట్లో ప్రముఖులు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటాం ఈ రోజు. వాళ్ళ వైఫ్ ఝాన్సీ లక్ష్మి గారు ఓడిపోవడం జరిగింది, చీపురుపల్లిలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఏం చెప్పుకోవాలి? ఓడిపోయిన సొంత తమ్ముడు ఓడిపోయాడు. సొంత తమ్ముడు అసలు గెలిచిన గురించి అని చెప్పుకోనుకుంటుందండి. ప్రజలు గెలిపించిన వాళ్ళు, ప్రజలే ఓడించిన వాళ్ళ గురించి ఏం చెప్పుకోవాలి? మొత్తం కుటుంబాన్ని మూలం కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. అన్ని చోట్ల లేండి. మొత్తానికి ప్రజలు ఓడించిన గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? అది ప్రజల తీర్పును తప్పుపట్టిన వాళ్ళు అవుతారు రోజు, వాళ్ళ గురించి మాట్లాడుకున్న వాళ్ళైతే. సో ఇది ఎందుకంటే ఈ సంభాషణ మొత్తం వచ్చింది కూడా వీళ్ళందరి రాజకీయ భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి దాని గురించి డిస్కషన్లో భాగంగా వీళ్ళందరి రాజకీయ భవిష్యత్తు ఏమీ లేదు, శూన్యం అని చెప్పేసి ప్రముఖ మీడియా ఛానల్స్ లో రావడం జరిగింది. కొంతమంది బీజేపీలోకి వెళ్ళబోతున్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీ అని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఊహాగానాలు మీడియా ఛానల్స్ కూడా ప్రసారం చేస్తున్నాయి. దీని మీద కూడా మాట్లాడడానికి రావట్లేదు ఈరోజు వాళ్ళు. అరే బాబు, మీరు బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి, మాట్లాడండి అంటే మైకు పెట్టే మనిషి లేడు ఈరోజు, పెట్టే మీడియా లేదు, వాళ్ళు ఆన్సర్ చెప్పే నాయకుడు లేరు ఈరోజు. ఎవరిని అడగాలి? ఇంకా మా మీద తప్పుడు ప్రచారం వస్తుంది మాట్లాడడానికి ఉన్నారు ఈరోజు. అసలు ముందు ఎవరు జాయిన్ చేసుకుంటారండి? ఏం చేశారని జాయిన్ చేసుకోవడానికి ఈరోజు? ముందు ఏ పార్టీ జాయిన్ చేసుకున్నా ఆ పార్టీ ఉనికి మళ్ళీ ప్రశ్నార్థకం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాయిన్ చేసుకోని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా లాబింగ్ చేస్తున్నారంట బీజేపీలోకి, నేను అందరినీ తీసుకొచ్చేస్తాను, మమ్మల్ని కలుపుకోండి. ఎవరితో చేస్తున్నారు లాబింగ్? దాదాపు నెల రోజుల నుంచి. ఎవరితో చేస్తున్నారు లాబింగ్? వాడికి తెలిసిన ఎంపీలు, బీజేపీ ఎంపీల ద్వారా. ఎవరు బలుకుతారండి బీజేపీ ఎంపీలు? ఇప్పుడు వరకు వాళ్ళకి ఏం సిగ్నల్ రాలేదు, అసలు అపాయింట్మెంటే దొరకట్లేదు అంటే. మీరు భలే మాట్లాడతారు. మీరు అడిగి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ ఎందుకు తీసుకొస్తారు? నెల రోజుల నుంచి ఎందుకు జాయిన్ చేసుకుంటారు వాళ్ళైనా? అసలు ఏముందని ఇలా జాయిన్ చేసుకోవడానికి? పోయినసారి ఏదో చూసి చూడక అధికారం ఉంది, ఇంకా తప్పదు అన్నట్టు విధంగా తప్పితే వీళ్ళేదో స్టేట్ లెవెల్ పర్సనాలిటీస్ రాష్ట్ర ప్రజల కోసం పాటు పడ్డానికి చేసిన వాళ్ళు కాదు. ఈరోజు బీజేపీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక విలువలతో ఉన్న పార్టీ. అందుకనే కేంద్రంలో ఈరోజు దాదాపుగా 3 సార్లు, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3 సార్లు అధికారం చేపట్టడం జరిగింది. అటువంటి ఉన్నత గుర్తింపు పొందిన జాతీయ పార్టీ వీళ్ళతో సంబంధం ఏంటంటే ఈరోజు ఏం అవసరం? ఈ చోటా మోటా నాయకులతో ఈరోజు ఇంత చిత్కారాలతో గురైన వ్యక్తులను ఈరోజు ఇంత దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత కూడా ఏ మొహం పెట్టుకుని నీళ్ళు వెళ్తారు? ఎలా జాయిన్ చేసుకుంటారు వాళ్ళు? బుగ్గను కూడా 15 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు. ఆ డబ్బు ఏమైందో తెలియకుండా మాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి సజ్జలతో కలిసి ఆ మొత్తం డబ్బుని మాయం చేశారు. 15 లక్షల. రాష్ట్రంలో ఒక అంతు చిక్కని ప్రశ్న ఏదైనా ఉందంటే 15 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు 2019 చేసిన అప్పులు కంటికి కనపడతా ఉన్నాయి. రోజు ఏదైతే ఉందో అమరావతికి సంబంధించి కానివ్వండి, రాష్ట్రం ఏదైతే అప్పుడు పోలవరం నిధులకు కావచ్చు, రాష్ట్రంలో ఏదైతే పెట్టుబడులకు సంబంధించి ఆహ్వానాలకు సంబంధించి కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రజా రాజధానిగా ఇవన్నీ కంటికి కనపడుతూ ఉన్నాయి. వీళ్ళ ఏంటి అప్పులు? ఏమనంటే ప్రజలకు పంచాము, సంక్షేమ పాలన అని చెప్పి ఎంతమంది అకౌంట్లలో ఎన్ని లక్షల కోట్లు పడ్డాయి, ఎన్ని లక్షల కోట్లు బట్టలు అసలు ఆ బట్టలు నొక్కింది ఎన్నిసార్లు, ఎన్ని పడ్డాయి రోజు? మీకు వాస్తవంగా మించి ఆ బట్టలు నొక్కినా ఇంకా చాలా మంది దాంట్లో ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా పడేది ఒక, చెప్పేది ఒక అంకె, జనాల సంఖ్య అనేది ఒక అంకె. ఈ రోజు అక్కడ ఎంత గ్యాంబ్లింగ్ జరిగింది చెప్పేది వాస్తవాలు వస్తున్నాయి. ఈ రోజు డబ్బు మొత్తం ఎటుపోయింది. ఈ రోజు తాకట్లు పెట్టి మరీ తెచ్చుకున్న డబ్బులు ఏమైపోయింది. ఈ రోజు కేంద్రం సాధారణంగా ప్రతి రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా కొంత కేటాయిస్తుంది. దానితో పాటుగా రాష్ట్రం నుంచి కూడా కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది పన్నుల రూపంలో, స్టేట్ జిఎస్టీ రూపంలో. ఈ జిఎస్టీ డబ్బులు ఎట్టుపోయినాయి, అప్పులు తెచ్చుకుని ఎట్టుపోయినాయి, తాకట్టు పెట్టిన డబ్బులు ఎట్టుపోయినాయి, అమరావతి బాండ్లు వేలంపాట్లు ఎట్టుపోయినాయి, అమరావతి భూములు వేలంపాట్లు ఎట్టుపోయినాయి. ఇన్ని డబ్బులు ఎక్కడ పోయినాయో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉన్నారు. ఓకే అండి, వైసీపీలో లక్షల కోట్లు మాయం చేసిన ఈ అవినీతి మందంతా ప్రతిరోజు పార్టీల గేట్లు ఎమ్మట ఎదురు చూస్తూ మమ్మల్ని చేర్చుకోండి అని అన్ని పార్టీల గేట్ల చుట్టూరా తిరుగుతున్నారు, అన్ని పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు కూడా వీళ్ళని చేర్చుకునే పరిస్థితి అయితే లేదు. కానీ వీళ్ళంతా ఒక చోట మాత్రం చేర్చుకుంటారు వీళ్ళందరినీ, అదే అవినీతి సెంట్రల్ జైలు అంటారా? ఎస్, జైలు. ఆ జైల్లో వీళ్ళందరినీ చేర్చుకుంటారు. వీళ్ళందరూ కలిపి ఆ జైలు పార్టీలో జాయిన్ అయిపోతారు. అయితే ఏమంటారు మీరు? పార్టీ డోర్లు తెరవ కానీ జైలు డోర్లు తెరుస్తారు. జైలు డోర్లు తెరుస్తారు వీళ్ళకి. ప్రజలు ఇచ్చిన తీర్పేలేండి, మనం చెప్పేది ఉంది. అవును. ఓకే అండి, చూద్దామండి ముందు రోజుల్లో ఈ అవినీతి మంద, ఈ దోపిడీ మంద అంతా ఏమైపోతారో, ఎక్కడ మనకు కనబడతారో, ఎక్కడ ప్రత్యక్షం అవుతారో చూద్దామండి. మనం అనుకున్న ప్రకారం జైల్లోనే వీళ్ళంతా మనకు ప్రత్యక్షం అవుతారు. సో ముందు రోజుల్లో ఇంకా ఎన్ని చూడాలో చూద్దామండి, మాట్లాడదాం. ధన్యవాదాలు.